వాళ్ళందరూ కూడా వీళ్ళతో చేరిపోయారంట. వచ్చేసి అన్న బ్రదర్ మేము కూడా వస్తాము, మీ సహవాసంలో మేము కూడా జాయిన్ అవుతాము, మేము కూడా మీ సహవాసంలో మమ్మల్ని కూడా చేర్చుకుంటారా అని వాళ్ళు కూడా ఈ సహవాసంలో చేరిపోయినటువంటి ఇక్కడ వేరు వేరు కుటుంబాలు కలిగిన ఒకే కుటుంబం. దీని ఇంకొక కార్యం ఏమవుతుందంటే సార్వత్రిక సంఘం. యేసు ప్రభు ఏర్పాటులో జీవిస్తున్న ప్రజలు వీళ్ళు. కనుక యేసు ప్రభు కాలంలో రక్షణ పొందిన వాళ్ళు, ఆయన ఎరిగిన వాళ్ళు, ఆయన వెంబడించిన వాళ్ళు, ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు, ఆయన మాటలు విన్నవాళ్ళు, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసిన వాడు. ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని లేపాడు, పక్షవాయువుల వాళ్ళని బాగు చేశాడు, దెయ్యాలున్న వాళ్ళని వెళ్ళగొట్టాడు, క్యాన్సర్ రోగులను బాగు చేశాడు, జ్వరం ఆయన చూసి భయపడి పారిపోయిందంట, దెయ్యాలు ఆయన చూసి వణికినాయంట. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసిన యేసు ప్రభు ఈ చరిత్ర 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు. కనుక ఇలాంటి కుటుంబంగా మనం కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీ ప్రార్థనా మందిరం. ఈ ఫిలిప్పీ ప్రార్థనా మందిరంలో మేము కొంతమంది ఉన్నాం, 30-40 మంది ఉంటాం సుమారుగా. ఇక్కడ ఏంటంటే ఒకటే కుటుంబం, ఇది ఏక కుటుంబం, ఒకటే మాట, కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి సహవాసం చేస్తారు, కలిసి ప్రభువుని ఆరాధిస్తారు, కలిసి పాటలు పాడతారు, కలిసి బలలో పాల్గొంటారు, కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. యూనిటీ, ఐక్యత గల కుటుంబం. ఈ కుటుంబంలో నువ్వు కూడా చేరవచ్చు. ఎవరైనా చేరాలని ఆశపడుతుంటే వారికి ఏ భేదం లేదండి, అందరినీ ప్రేమపూర్వకంగా ఈ కుటుంబంలోనికి ఆహ్వానిస్తారు. చిన్న కుటుంబం కావచ్చు, ఒకవేళ ఇక్కడ తక్కువ మంది కనబడవచ్చు, అంత ఆర్భాటంగా ఉండకపోవచ్చు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో దేవుని మహిమ ఉంది. కనుక ఆ కుటుంబంలో మనం కూడా చేర్చబడితే యేసు ప్రభు యొక్క రక్షణ ఏంటో మనము చూడవచ్చు. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవచ్చు. ఎవరండి యేసు ప్రభు? యేసు ప్రభు ఎవరు? కలువరి శిలువలో మానవుల పాపము కొరకై ప్రాయశ్చిత్తమైన వాడు, మానవుల పాపాల కొరకు రక్తం కార్చిన వాడు, ఆ కార్చిన రక్తంలో మానవుల పాపాలను కడిగిన వాడు. అయితే ప్రభువా, నేను పాపినయ్యా, నీ రక్తంలో నా పాపాలు కూడా కడుగు, నన్ను కూడా నీతిమంతునిగా చేయి, నన్ను కూడా ఆశీర్వదించు, నన్ను కూడా నీ యొక్క ప్రజలలో చేర్చు అని అడిగితే, ఆశపడితే త్రోసివేసే దేవుడు కాదని, నువ్వు వస్తుంటే వద్దనే దేవుడు కాదు, నేను రావద్దని ఆపే దేవుడు కాదు, రమ్మని కోరుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను, నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను. ఇదిగో నా రక్తంలో మీ పాపాలు కడిగి వేస్తాను, మీ పాపాలను మీకు దూరంగా విసిరివేస్తాను, మీ మీద పాపమే లేకుండా చేస్తాను. నా ఎదుగు రండి ఆహ్వానిస్తున్న ప్రేమల రక్షకుడు యేసు ప్రభు. ఆయన దగ్గరకు వస్తే ఆశీర్వాదం మనకు కూడా